హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. ఈరోజు నేను రీజనబుల్ బడ్జెట్లో ఒక బెస్ట్ ప్రొజెక్టర్ గురించి రివ్యూ చేయబోతున్నా. దీని పేరే ట్యాప్ట్రో ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ అనమాట. మనకి ఇందులో ఫీచర్ చూసినట్టయితే మనకి ఇక్కడ రెజల్యూషన్ 1920 ఇంటూ 1080 దాకా మనకి రెజల్యూషన్ ఇచ్చారు. ఇది ప్రొజెక్టర్కి బెస్ట్ రెజల్యూషన్ అని చెప్పొచ్చు. అలాగే ఇది మనకి 4Kలో సపోర్ట్ చేస్తుందంట. ఇక 4Kలో సపోర్ట్ చేస్తే మనకి మూవీ క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే ఇందులో మనకి 6000 లూమెన్స్ అయితే బ్రైట్నెస్ పెట్టారనమాట. మంచి విషయం అని చెప్పచ్చు. అలాగే ఇందులో మనకి స్క్రీన్ సైజ్ చూసినట్టయితే 150 ఇంచెస్ అయితే చెప్తున్నారు. 150 ఇంచెస్ అంటే ఆల్మోస్ట్ మనకి చాలా పెద్దగానే ఉంటుంది అని చెప్పచ్చు. అంతేకాకుండా ఇందులో మనకి ల్యాంప్ లైఫ్ అయితే 50,000 అవర్స్ అయితే చెప్తున్నారు. 50,000 అవర్స్ అంటే ఆల్మోస్ట్ మనకి 3 to 4 ఇయర్స్ దాకా అయితే వాడుకోవచ్చు లాంగ్ టర్మ్గా, ఒకవేళ మనం డైలీ యూజ్ చేసినా కూడా. అంతేకాకుండా ఇందులో మనకి ఆటో కీ స్టోన్ కూడా ఉందన్నమాట. ఆటో కీ స్టోన్ నథింగ్ బట్ మనము మూవీ ఫ్రేమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇది మనకి ఆండ్రాయిడ్ 11.0తో రన్నింగ్ అవుతుంది అని చెప్పచ్చు. అలాగే ఇందులో మనకి యాప్ సపోర్ట్ కూడా ఉంది. యాప్ సపోర్ట్ అంటే ఏం లేదు, మనకి ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో, అలాగే నెట్ఫ్లిక్స్, అలాగే యూట్యూబ్ ఇవన్నీ మనకి యాడ్ అవుతాయి అనమాట. అలాగే మనకి ఇందులో 1GB ర్యామ్ అంటున్నారు, 8GB రోమ్ అంటున్నారు అనమాట. 8GB అంటున్నారు కాబట్టి ఈజీగా 3 or 4 మూవీస్ స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మన పర్సనల్ డాక్యుమెంట్స్ కూడా మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇందులో మనకి స్క్రీన్ మిర్రరింగ్ అయితే ఆప్షన్ ఉంది. మనకి స్క్రీన్ మిర్రరింగ్కి ఏ డివైజెస్ యాక్సెప్ట్ చేస్తాయంటే ఆండ్రాయిడ్ ఒకటి, అలాగే iOS డివైస్ ఒకటి అనమాట. ఈ రెండు మనకి స్క్రీన్ మిర్రరింగ్కి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇందులో మనకి 3 watts అయితే స్పీకర్ పెట్టారనమాట. అలాగే ఇందులో మనం కనెక్టివిటీ చూసినట్టయితే ఇందులో మనకి డెవలప్ అయిన వైఫై ఒకటి ఇచ్చారు. అలాగే బ్లూటూత్ వర్షన్ 5.0 పెట్టారనమాట, మంచి విషయమే. అలాగే ఇందులో మనకి HDMI ఒకటి ఉంది, అలాగే ఒక USB ఉంది. ఇంకా చూసినట్టయితే ఇందులో మనకి ఆడియో అవుట్ అయితే ఒకటి ఉందన్నమాట. ఆడియో అవుట్ అంటే ఏం లేదు, మనకి ప్రొజెక్టర్లో సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ మనము రిసీవ్ చేసుకోవాలంటే ఆడియో జాక్ పెడతాం కదా, అది ఆడియో అవుట్పుట్ అంటే. ఇది ఓవరాల్గా ఫీచర్స్ అయితే. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ వైఫై i6 కనెక్షన్ అయితే చెప్తున్నారు. మనకి కింద చూసినట్టు డిఫరెన్స్ ఇది ఇచ్చారనమాట. వైఫై i6కి అండ్ వైఫై i5కి డిఫరెన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ మనము వైఫై i5 గురించి అయితే మాట్లాడుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, నెట్వర్క్ స్పీడ్ అనేది పెద్దగా లేదు. అలాగే మనము వీడియోస్ కూడా చూస్తున్నప్పుడు రాకపోవడం కానీ, అలాగే బఫరింగ్ కావడం కానీ జరుగుతుంది అనమాట. బఫరింగ్ అంటే మనకి ఇలా తిరగడం అనమాట. అంటే వీడియో అనేది కంఫర్టబుల్గా ప్లే కాదు. ఎందుకు కాదంటే మనకి నెట్వర్క్ స్పీడ్ అనేది పెద్దగా ఉండదు కదా, అలా ఉంటుంది. బట్ మనకి ఇక్కడ వైఫై i6 గమనించినట్టయితే ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే మనం స్ట్రీమింగ్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట. ఎటువంటి ఎర్రర్స్ అండ్ ఎటువంటి బగ్స్ అయితే ఉండవు అనమాట. మనకి చాలా ఫాస్ట్గా మనము స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓపెన్ చేసుకొని అందులో సినిమా చూసుకోవచ్చు, అలాగే స్పోర్ట్స్ చూసుకోవచ్చు. ఇంకా చూసినట్టయితే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినట్టయితే అందులో మనం షార్ట్స్ చూసుకోవచ్చు. మనం ఇవన్నీ ఒకసారి ట్రైల్ వేసినా కూడా మనకి పెద్దగా డిస్టర్బెన్స్ అయితే అనిపించదు అనమాట వైఫై i6లో. ఎందుకంటే మనకి వైఫై i6లో కనెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట, ఇంటర్నెట్ స్పీడ్ అనేది. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ 11 OS అయితే చెప్తున్నారు. ఫస్ట్ మనము ఆండ్రాయిడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆండ్రాయిడ్ అంటే ఏమీ లేదు, ఎగ్జాంపుల్కి మన మొబైల్ తీసుకుందాం. మన మొబైల్ కూడా ఆండ్రాయిడ్ మొబైలే కదా. ఆండ్రాయిడ్ సంబంధించి ప్రతి ఒక్క ఫీచర్ అండ్ ప్రతి ఒక్క రిలేటెడ్ సెట్టింగ్స్ అన్నీ కూడా మనకి యాడ్ అయి ఉంటాయి అనమాట. అది మొబైల్ కానీ, అది ప్రొజెక్టర్లు కానీ, అది స్మార్ట్ టీవీలు కానీ, ఆండ్రాయిడ్ అంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్క సెట్టింగ్, ప్రతి ఒక్క ఫీచర్ మొత్తం అయితే యాడ్ అయి ఉంటాయి అనమాట. అంటే ఆ సిస్టమ్ అంతా రన్నింగ్ అయ్యేది వచ్చి ఆండ్రాయిడ్ మీద రన్నింగ్ అవుతుంది. అది దానికి సంబంధించినవి. ఇంకా చూసినట్టయితే ఇందులో మనకి యాప్స్ కూడా పెట్టారని చెప్పొచ్చు. యాప్స్ అంటే ఏం లేదు, మనకి ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, ఇంకా చూసినట్లయితే యూట్యూబ్, ఇంకా చూసినట్లయితే హంగామా, డిస్నీ హాట్‌స్టార్ ఇవన్నీ అయితే ఉంటాయి. మనకి యాప్స్ అంటే ఏముంటాయి, ఇంకా అవే. అంటే మనకి ఎంటర్టైన్మెంట్కి అనదర్ వే అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఆటో కీ స్టోన్ కలెక్షన్ అయితే చెప్తున్నాడు. ఆటో కీ స్టోన్ అంటే ఏం లేదు, మూవీ ఫ్రేమ్ని అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. అంటే మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనము మూవీ ఫ్రేమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు వర్టికల్ కావాలా, నేను వర్టికల్గా అడ్జస్ట్ చేసుకుంటా. అలాగే మనకి ఇందులో ఇంకా చూసినట్టయితే కర్వ్డ్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. కర్వ్డ్గా వచ్చే విధంగా మనము ఆ విధంగా కూడా మనము ఆటో కీ స్టోన్ చేసుకోవచ్చు. చాలా విధాలుగా మనకి ఉంది అనుకోండి. ఒక్కొక్క దాంట్లో మనం ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అయితే పొందగలము. నెక్స్ట్ అయితే మనకి ప్రొజెక్టర్ 180 degreesలో రొటేట్ అవుతుంది అనమాట. అంటే ఇలా కిందికి పైకి రొటేట్ అవుతుంది అని చెప్పచ్చు. మీరు దీనికి ఒక ట్రైపాడ్ కానీ కనెక్ట్ చేసినారనుకో, మీరు ఇలా స్ట్రైట్గా మూవీ చూడొచ్చు. ఇంకా మీ ప్రొజెక్టర్ ఇలా కిందకి డౌన్ తిప్పి కూడా మీరు ఎత్తు మీద ఈ విధంగా మీరు మూవీ చూసి ఎక్స్పీరియన్స్ పొందగలరు. అంటే చాలా విధాలుగా చూడొచ్చు. ఇది మనకి 180 degrees కాబట్టి ఇలా రౌండ్ షేప్లో తిరుగుతుంది అనమాట. ఇంకా మీకు సరైన అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు ఇలా పైకి పెట్టుకోవచ్చు. అంటే మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ రావాలంటే
ప్రొజెక్టర్ని కొంచెం ఇలా పైకి పెట్టుకోవడము, ఇంకా మీరు స్ట్రైట్ చూడాలంటే స్ట్రైట్ పెట్టుకోవచ్చు. మీకు ఇది ఓవరాల్గా 180 డిగ్రీస్ కాబట్టి ఏ విధంగానే మీరు దీన్ని సెటప్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ మినీ కంపాక్ట్ అండ్ పోర్టబుల్ అయితే చెప్తున్నారనమాట. అంటే ఈ ప్రొజెక్టర్ మనకి చాలా మినీగా అయితే ఉంటుంది, చాలా స్మాల్ సైజ్లో అయితే ఉంటుంది అనమాట. ఈజీగా క్యారీ చేసుకొని ఎక్కడికైనా అయితే ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. అంటే బయట మనం వెకేషన్స్ వెళ్ళినా అక్కడ కూడా మనము ఈజీగా క్యారీ చేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోయి అక్కడ మనము ఒక పార్టీ మాదిరిగా ఒక మూవీ ఎక్స్పీరియన్స్ అయితే పొందగలము. ఇంకా చూసినట్టయితే ఏమైనా ఆఫీస్కి పోవాలన్నా ఈజీగా మీరు ఒక బ్యాగ్లో పెట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడ మీరు ప్రజెంటేషన్స్ అనేటివి మీరు అక్కడ ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇంకా ఇది చాలా విధాలుగా అయితే యూజ్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ చూసినట్టయితే మినీ అయితే చెప్తున్నారు అనమాట. చాలా చిన్నగా ఉంటుంది, ఎక్కడికైనా క్యారీ చేసుకొని తెచ్చుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే ఇది మనకి పోర్టబుల్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు ఈ విధంగా అనమాట. ఇది ఫైనల్గా వీడియో అయితే. మీకు ఎవరికైనా మన వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ అన్న సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.